కార్తీక మాసంలో అతి ముఖ్యంగా చేసుకు తినేటటువంటి కందా పచ్చలి ఆవపెట్టిన కూర అయితే అందుబాటుగా ఉడికిపోయాయి రెండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? కార్తీక మాసంలో అతి ముఖ్యంగా చేసుకు తినేటటువంటి ఒక కూరని అయితే మీకు నేను చూపించబోతున్నాను. ఆ కందా బచ్చలి కూర అనమాట. సో ఈ కందా బచ్చలి కూరని ప్రతి కార్తీక మాసంలో కూడా తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా వండుకు తినాలని ఒక ఆచారం అయితే ఉందండి. సో మీకు ఆచారం ఉంటే వండుకు తినచ్చు, లేదంటే మీ ఇష్టం. కానీ మా ఇళ్ళలో అయితే మాత్రం ప్రతి ఇంటిలో కూడా ఖచ్చితంగా కార్తీక మాసంలో ఈ కందా బచ్చలి కూర అయితే వండుకు తింటారనమాట. సో అంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ కార్తీక మాసంలో తినే కందా బచ్చలి కూరని ఎలా వండాలో ఏంటో చూసేద్దాం. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రండి కందా బచ్చలి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇవాళ అయితే నేను కందా బచ్చలి ఆవపెట్టిన కూర అయితే వండబోతున్నానండి. ఈ కందా బచ్చలి ఆవపెట్టిన కూర వండడానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే ఒక పావు కట్ట బచ్చలి తీసుకున్నాను. అలాగే ఒక 150 గ్రాముల కంద తీసుకున్నానండి. పావు కేజీ తీసుకున్నాను, కానీ ఆకు నాకు అంతగా సెట్ అవ్వలేదు, కొంచెమే దొరికింది. వర్షాకాలం అవడం వల్ల ఆకు అయితే మొత్తం పాడైపోయింది. అందులో నేను తీసుకోక కొంచెం దొరికిందని ఆ కందని మిగిల్చేశాను. అలాగే పోపులకి కరివేపాకు, నూనె, అలాగే ఇందులో మనం చేసేటటువంటిది ఏంటంటే మన పులిహారకి ఏ పోపులు అయితే వేసుకుంటామో ఆ పులిహార పోపులన్నీ ఇందులో మనం వేస్తామండి. సో దానికని ఎండుమిర్చి ఒక 4, పచ్చిమిర్చి 4, పల్లీలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పసుపు, ఇంగువ, ఇది వచ్చి ఆవండి. నేను ఆవపెట్టిన కూర అన్నాను కదా. సో ఆవాలు ఏం చేస్తామంటే ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టేసి దానిని ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ని ఈ కూరలో కలుపుతామన్నమాట. దాన్నే మేము ఆవపెట్టిన కూర అని అంటామన్నమాట. సో మనం ఆవపెట్టడానికి ఆవాలనైతే ఒక పావు గంట ముందుగానే అయితే నానబెట్టేసుకున్నాను. మీకు ఒక గంట ముందు నానబెట్టుకున్నా వచ్చిన నష్టమేం లేదండి. ఎంత బాగా నానితే అంత టేస్ట్ ఉంటాయి. సో ముందుగా అయితే శుభ్రంగా ఆకు తరిగి కడిగేసానండి. ఇప్పుడు కంద కూడా కడిగేసి కాస్త ఉప్పు, పసుపు వేసి నేనైతే దీన్ని ఉడికిస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి ఇది సగం ఉడికేంత వరకే మనం వెయిట్ చేయాలి. సగం అయితే సగం ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి తరిగి ఉంచుకున్నటువంటి బచ్చల కూరని వేస్తున్నాను. ఇవి రెండు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు అందులో వేసేసాను కాబట్టి ఆకు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకుందాం. సో మనం వేసుకున్నటువంటి కందా బచ్చలి బాగా మెత్తగా ఉడికిపోయాయి రెండు కూడా, చూసారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసి నీళ్ళన్నీ వంచిన తర్వాత మనం పప్పు ఎలా అయితే మ్యాష్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే మ్యాష్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి ఆవాల్ని ఇలా మెత్తగా అయితే మ్యాష్ చేసుకున్నాను. దీన్ని ఆవపిండి అంటారనమాట. ఇది ఉడికిపోయింది, ఆవపిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం పోపు పెట్టేసుకుంటే ఈ కూర అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. సో ఇది మనం తీసి పక్క నుంచి పోపు అయితే పెట్టేసుకుందాం. ఈలోపు ఇది చల్లారాక మనం మ్యాష్ చేసేసుకుందాం. పోపు పెట్టుకోవడానికి ముందుగా అయితే మనకు సేమ్ పులిహారకి ఏ పోపులు అయితే వేస్తామో ఎలాగైతే వేస్తామో ఇది కూడా సేమ్ పులిహార లాగే పోపు అనమాట. సో పులిహారకి ఎలా నూనె అయితే వేసుకుంటామో అలాగే కాస్త నూనె ఎక్కువే పడుతుంది. సో నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా మినపప్పు, చెంచా శనగపప్పు, అలాగే అర చెంచా జీలకర్ర, ఇది ఇంగువ అండి కొట్టేసాను. అది ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు వేసేసాను. ఇవన్నీ వేగాక అప్పుడు మనం పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి ఇప్పుడే వేసేస్తే వేరుశనగ గుళ్ళు సరిగ్గా వేగవన్నమాట. అందుకోసం అది వేగేలోపు మనం ఏం చేద్దాం, ఉడికించి ఉంచుకున్నటువంటి బచ్చల్ని మెత్తగా పచ్చడిలాగా అయితే మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన తీసి ఉంచుకున్నటువంటి నీళ్లు యాడ్ చేసేసుకుందాం. మనకు పోపు రెడీ అయిపోతే ఆ పోపు ఇందులో కనుక మిక్స్ చేసేసామంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. పోపులో పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడైతే పోపులు వేగిపోయాయండి. ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాష్ చేసి ఉంచుకున్నటువంటి కందా బచ్చల్ని ఇందులోకి ఈ పోపులు వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు
సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల కారం అంతా కూడా ఆ బచ్చలికి కందకి పడుతుందన్నమాట. ఒకవేళ ఇందులో కనుక మీకు కారం తక్కువగా ఉంది అనిపిస్తే మీరు కాస్త కారం పొడినైతే కూర కారాన్ని అయితే ఇందులో కలుపుకోవచ్చు. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఉప్పు కారాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకున్నామండి. అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడే వేసాను కదా పచ్చిమిర్చి, ఒక 2 మినిట్స్ అయ్యాక ఆ కారం కూడా వచ్చేస్తుంది. సో సిమ్లో పెట్టి కాసేపు మగ్గించేసి స్టవ్ అయితే కట్టేసుకుందాం. మన కూర అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాం. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కార్తీక మాస స్పెషల్ అయినటువంటి కందా బచ్చలి కూర అయితే రెడీ అయిపోతుంది. అది దింపేటప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఆవని మనం అది ఎప్పుడైతే దింపుతామో అప్పుడు కలపాలి. ఇప్పుడు మనం కలిపేస్తే అది చేదుగా అయిపోతుంది అనమాట. అందుకని స్టవ్ కట్టేసి మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకునేటప్పుడు ఈ ఆవని అందులో కలిపేసుకుందాం. సో కూర అయితే చల్లగా ఉండింది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఆవు ఉంది కదా, ఈ ఆవని మిక్స్ చేద్దాం. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెమే కాబట్టి చెప్పాను కదా మీకు, నేను తీసుకున్న ఆకు బాగోలేదండి, అందువల్ల సగమే చేయాల్సి వచ్చింది, మిగతా సగం ఆపేయాల్సి వచ్చింది. అంతే అండి, టేస్టీ కార్తీక మాసం వెరీ స్పెషల్ అయినటువంటి కందా బచ్చలి కూర అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ కూరని మనం అన్నంలో కాస్త పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని తింటే ఉంటుంది. అబ్బో నా భవిష్యత్ అన్నంత టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. కొంతమంది కందా బచ్చలి కూరలో చింతపండు కూడా వేసుకుంటారండి. మీకు నచ్చితే చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కందా బచ్చలి కూరలో మేమైతే కాస్త పప్పు నూనె వేసుకొని అయితే తింటున్నాము. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.